ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం 35,19,00,000 రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి తీర్మానం చేసిన తర్వాత నిధులు మంజూరు చేస్తున్నారు. కొద్దిసేపట్లో ఆయన శంకుస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేనకి సంబంధించి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అలాగే చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. తమ అభిమాన హీరో ఉప ముఖ్యమంత్రి రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి అభిమానులు తమ యొక్క అభిమానాన్ని, ప్రేమని చాటుకుంటున్నారు. ఈ చిత్రాన్ని చూస్తున్నాం మనం. ఒక్కసారి ఈ చిత్రాన్ని చూస్తే ఔరా అనిపిస్తుంది. గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో మాత్రమే ఇలాంటి తమ యొక్క రక్తంతో తీసి జై తెలంగాణ అంటూ లేదా లేఖలు రాసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. తమ యొక్క అభిమానులు రక్తంతో తీసి తన పవన్ కళ్యాణ్ చిత్ర పటాన్ని గీసిన జరిగింది. ఆయనకి బహుకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు పరిస్థితి, మీరు మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, దీనికి ఎవరు వేశారు, ఎంత టైం పట్టింది? మేమే వేసామండి. నా పేరు నాగరాజు, నేను వరంగల్ నుంచి వచ్చామండి. పవన్ కళ్యాణ్ సార్ని కలవడానికి తిరుపతికి వెళ్ళాము, మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళాము. ఇంతవరకు కలవలేదు. 4-5 రోజుల నుంచి అక్కడే ఉన్నాము, వెయిట్ చేసాం. సార్ బయటకు వస్తారేమో మంగళగిరి ఆఫీస్ కాడ కూడా వెయిట్ చేసాం. సార్ ఇప్పటివరకు కలవలేదు. తిరుపతి ఘటనలో కూడా తొక్కిసలాట్లో సార్ ఎయిర్పోర్ట్కి కూడా వచ్చారు. అక్కడ కూడా కలుద్దామని చూసినాం, అక్కడ కలవలేదు. ఇక్కడైనా కలుస్తారేమో అని చెప్పేసి ఆసక్తితో వచ్చాము ఇక్కడికి. అంటే మీరు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మేము 5 మెంబర్స్ వచ్చాము ఇక్కడ వరంగల్ నుంచి. ఈ చిత్రాన్ని గీయడానికి మేము ఎంత టైం పట్టింది, ఎట్లా తీసిండ్రు? ఇది సిరంజితో బ్లడ్ తీసిండ్రా, ఎట్లా తీసిండ్రు? సిరంజితో బ్లడ్ తీసి 4 days వేసాను. హార్ట్ ఇది 4 days వేసారు. పేరేమన్నారు? నాగరాజు నా పేరు. ఓకే, ఇప్పుడైనా కలిసి ఇద్దామని అనుకుంటున్నారా? సార్ని కలిసి ఇద్దామని చూస్తున్నాం అండి. పాసెస్ కూడా లేవు మా దగ్గర. మేము ఇక్కడ పాసెస్ రాస్తామని తెలియకుండా వచ్చినాం ఇక్కడికి. మొత్తం మీద అభిమానాన్ని చాటుకోవడానికి, తమ అభిమాన నాయకుని కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. గతంలో 4-5 సార్లు సైతం మంగళగిరి, అమరావతి, తిరుపతి ఇలా పలు ప్రాంతాల్లో పర్యటించి వారు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తాము కలవలేకపోయినాం. ఈ దఫా తమ అభిమాన నటుని కలిసి ఆ చిత్రపటాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం వీరికి ఇప్పుడైనా కలుస్తారా లేదా అనేది వేచి చూడాల్సింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో 35,19,00,000 రూపాయలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కొరకే, ముఖ్యంగా మంటప మాలవీరమణ కోసం మంటప నిర్మాణము, అలాగే గదులు 96 గదుల నిర్మాణానికి శంకుస్థాపనకి రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తున్నారు. దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు మనతో ఉన్నారు. వారి అభిప్రాయం సైతం తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? రాధాకృష్ణ గారు చెప్పండి. ఒక గతంలో 10 సంవత్సరాలు పాలన చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. అయినా టీటీడీ నుంచి రావడాన్ని ఇంకా ఎలాంటి అభివృద్ధి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జై శ్రీరామ్. మేము పవిత్ర కొండగట్టు దేవస్థానం సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు 35,19,00,000 ఇవ్వడానికి హర్షిస్తున్నాం. ఈరోజు చాలా గొప్ప విషయం ఇది. ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి, వీళ్ళు పట్టించుకోకపోయినా పక్క రాష్ట్రమైన తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడానికి మేము హర్షిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ తరచుగా కొండగట్టు దగ్గర యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఆ ఘాట్ సెక్షన్లో. దాని మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఇప్పుడు ఇచ్చిన దానికి మేము చాలా హర్షించదగ్గ విషయం. అంటే రాబోయే కాలంలో, అంటే దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలం అయిపోయింది. 2014లో వస్తే 2026. అంతకుముందు నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరకొర నిధులే కేటాయించడం జరిగింది. భక్తులు, లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం తరలి వస్తున్నారు. 2 సార్లు మాలధారణ చేస్తారు. చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి. ఈ జయంతి సందర్భంగా మంగళవారము, శనివారము వేములవాడ రాజన్నను దర్శించుకున్న భక్తులు ఇలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితిలో అరకొర వసతులు ఉన్నాయని చెప్పేసి చాలామంది భక్తులు వాపోతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా అయితే బాగుంటుంది? మీ డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్ ఏంటంటే దీనికి డెవలప్మెంట్ నిధులు వస్తున్నాయి. నిధులు ఎందుకు దీని మీద ఖర్చు పెట్టట్లేదు? ఇందులో వచ్చే నిధులన్నీ బయట ఎందుకు ఇస్తున్నారు? మాకు కావాల్సింది ఏంది? ఎండోమెంట్ అనేది ఓన్లీ టెంపుల్, కొండగట్టు అంజన్న టెంపుల్కి వచ్చే ఆదాయం కొండగట్టుకే ఉండాలి, కొండగట్టుకే ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే కొండట్లో వచ్చే కొన్ని కోట్ల ఆదాయం ఉంది. కోట్ల ఆదాయం ఎట్టిపోతుంది? దీని డెవలప్మెంట్స్ అయితే లేవు ఇప్పటివరకు. కొండగట్టుకు డెవలప్మెంట్ జరగాలి. ఘాట్ సెక్షన్ అయినా, ఘాట్ రూట్ అయినా, ప్లస్ అక్కడ డెవలప్మెంట్స్ లేవు, వసతులు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు సానుకూలంగా స్పందించి వారు ఇస్తున్నారంటే చాలా సంతోషకర విషయం. స్వాగతిస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం కూడా అట్లనే. సో ముందుగా పవన్ కళ్యాణ్ స్పందించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యం నుంచి 35,19,00,000 ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే
మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మన ప్రభుత్వం సైతం ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి, నిధులు మంజూరు చేయాలి, భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలి, రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపరచాలి. విద్యుత్ షాకుతోని మృతి చెందాల్సినటువంటి దుస్థితిలో ఇప్పటికీ భక్తులు ఇబ్బంది పడుతున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కొండగట్టు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.